దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనం. ఒక గొర్రెల కాపరి ఉన్నాడనుకోండి, తన మందికి ఏ లోటు రాకుండా ఎలా అయితే చూసుకుంటాడో, ఎంత జాగ్రత్తగా అయితే వాటిని నడిపిస్తాడో, సమయానికి వాటికి కావలసిన ఆహారం కానీ ఇంకేదైనా కానివ్వండి ఎలా అయితే అందిస్తాడో, మన దేవుడు కూడా మనకి అలాగే చేస్తాడు. అప్పటి వరకు మనకి అందవలసినవి లేకపోతే మనం పొందుకోవాల్సినవి ఆ చివరి నిమిషం వరకు మనకి ఇంకా ఏంటబ్బా ఏమీ లేదు అనుకుంటాం. కానీ నీకు ఏ సమయానికి ఏ అవసరం తీరవలసి ఉందో ఖచ్చితంగా ఆ సమయానికి ఆ అవసరం మన దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, మంచి కాపరి. మన కోసం తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు మనకు కావలసిన వాటిని ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు కదా. కాకపోతే మనం ఇంకా అవ్వలేదేమిటా అనే తొందరలో, లేకపోతే మనకి పరిస్థితులన్నీ మనకి అన్నీ జరగాలని అనుకోవడంలోనూ మనం అనుమానిస్తాం. మన కాపరినే మనం అనేక సార్లు అవమానపరుస్తాం, ఆయాసపరుస్తాం. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం నమ్మకంగా లేకపోయినప్పటికీ దేవుడు ఖచ్చితంగా మనకు కావలసిన వాటన్నిటినీ ఆ సమయానికి ఖచ్చితంగా చేకూరుస్తారు. అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. నిజమే కదా, మన తల వెంట్రుకల లెక్క కూడా ఆయన దగ్గర ఉంది. అటువంటి గొప్ప దేవుడికి, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి మన అవసరాలు తీర్చాలని తెలియదా అండి? ఖచ్చితంగా తెలుసు. అందుకే దేవుడు చెప్తున్నాడు, రేపటి గురించి మీరు చింతించవద్దు అని చెప్పి. అలాగే ముందు పైనున్న వాటిని వెతకుడి, మిగిలినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటను నమ్మాలని, మన మంచి కాపరిగా దేవుడు ఉన్నంత వరకు మనం ఎటువంటి దిగులు చింత పడనవసరం లేదని తెలియజేసుకుంటూ వందనాలు.